వెల్కమ్ టు స్మార్ట్ సిస్టర్స్. ఈరోజు మీకు నేను క్రోషెట్లో డబల్ క్రోషెట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. మనం ఫస్ట్ వీడియోస్లో చైన్ ఎలా చేయాలి, సింగిల్ క్రోషెట్ ఎలా చేయాలి చూసాం కదా. ఈరోజు డబల్ క్రోషెట్ చూద్దాము. ఫస్ట్ ఈజీ నాట్ వేసుకోవాలి. ఈజీ నాట్ అంటే ఫింగర్కి ఇలా రోల్ చేసి ఇలా తీసి దీన్ని ఈజీ నాట్ అంటారు. అంటే ఇలా లాగితే నాట్ ఏమీ ఉండదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఈ హుక్ వెళ్ళడానికి రావడానికి వీలుగా ఈ నీడిల్ ఎడ్జ్ని హుక్ అంటారు. ఇందులో నుండి ఇది లూప్ అన్నమాట. ఈ లూప్లో నుండి వెళ్ళడానికి రావడానికి వీలుగా ఉండాలి. నెక్స్ట్ థ్రెడ్ని లెఫ్ట్ హ్యాండ్ పామ్ సైడ్ నుండి తీసుకొని 2 రోల్స్ పాయింటర్ ఫింగర్కి రోల్ చేసుకొని లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫింగర్ మిడిల్ ఫింగర్తో హోల్డ్ చేయాలన్నమాట. నాట్ ఎక్కడుందో అక్కడ. ఇలా ఈ చిన్న ఎడ్జ్ థ్రెడ్ని కొద్దిగా పుల్ చేసాము అంటే ఈ లూప్ అనేది హుక్కి తగ్గట్టుగా తయారవుతుంది. అంటే హుక్ ఎంత సైజు ఉండాలో అంత సైజుకి మనము అడ్జస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ చైన్స్, మనకు రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ చైన్స్ తీసుకోవాలి. నేను ఈరోజు 10 చైన్స్ తీసుకుంటున్నాను. సింగిల్ క్రోషెట్కి మనం ఏం చెప్పుకున్నాము, రిక్వైర్డ్ లెంత్ ఆఫ్ చైన్స్ తీసుకొని 1 చైన్ ఎక్స్ట్రా అని చెప్పాను. బట్ ఈ డబుల్ క్రోషెట్కి 3 చైన్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే హుక్ మీద ఉన్నది లూప్, అక్కడి నుండి 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఫ్రమ్ ద హుక్ కింద ఫోర్త్ చైన్ అంటే 1, దీన్ని కౌంట్ చేయకూడదు, దాని కింద నుండి 1 2 3 4th 1 అనమాట. సింగిల్ క్రోషెట్కి మనం ఏం చేస్తాము, ఫ్రమ్ ద హుక్ కింద సెకండ్ చైన్ అనుకున్నాం కదా. బట్ డబుల్ క్రోషెట్కి ఫ్రమ్ ద హుక్ కింద ఫోర్త్ చైన్ అంటే ఇది 4th అనమాట. ఫస్ట్ యాన్ ఓవర్ చేసి 4th చైన్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసి అగైన్ ఇక్కడ కూడా యాన్ ఓవర్ చేసి ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో అందులో నుండి బయటికి రావాలి. ఇప్పుడు హుక్ మీద మనకు 3 లూప్స్ ఉన్నాయి. మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ ఈ 2 లూప్స్లో నుండి బయటికి రావాలి. అగైన్ యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ ఈ 2 లూప్స్లో నుండి బయటికి రావాలి. మనం ఎక్కడైతే బయటికి వస్తున్నామో అక్కడ ఇలా పట్టుకున్నామనుకోండి, హోల్డ్ చేస్తే మీకు నీడిల్ అనేది యాన్ నుండి బయటికి రావడం ఈజీ అవుతుందన్నమాట లూప్స్లో నుండి. నెక్స్ట్ది ఇప్పుడు ఫస్ట్ టైం మాత్రమే 4th 1లో వెయ్యాలి. నెక్స్ట్ నుండి యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ ఇన్ ద ఇమీడియట్ చైన్, ఇక్కడ హోల్ కనపడుతుంది కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. ఇన్ ద నెక్స్ట్ ఇమీడియట్ చైన్లో ఇన్సర్ట్ చేసి యాన్ ఓవర్ చేసి అక్కడి నుండి బయటికి రావాలి. ఓకే, ఇది కంప్లీట్ అయింది కదా. నేను ఇక్కడ హోల్డ్ చేస్తున్నాను అనమాట తిరిగిపోకుండా. అగైన్ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2లో నుండి ఇక్కడ మళ్ళీ పట్టుకున్నాను, మళ్ళీ యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ 2లో నుండి ఇలా ఈ రో మొత్తం కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ యాన్ ఓవర్, ఇన్సర్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇమీడియట్ చైన్, యాన్ ఓవర్, కమ్ అవుట్, మళ్ళీ యాన్ ఓవర్ చేసి ఫస్ట్ 2 లూప్స్లో నుండి రావాలి. అగైన్ యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ 2 లూప్స్లో నుండి. ఇది డబుల్ క్రోషెట్. ఇలా ఎవ్రీ చైన్స్ ఏవి స్కిప్ చేయకుండా ఎవ్రీ చైన్లో నుండి చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. మీరు ఫింగర్కి ఈ హోల్డ్ చేసిన మిడిల్ ఫింగర్కి పాయింటర్ ఫింగర్కి మిడిల్లో ఉన్న థ్రెడ్ స్ట్రైట్గా పట్టుకున్నారనుకోండి, చాలా ఈజీగా అవుతుంది చేయడం కూడాను. ఇలా ఈ రోని కంప్లీట్ చేసుకోవాలి. అంటే మనం ఎన్ని వేసాము, ఫస్ట్ 10 చైన్స్ వేసాం కదా, 10 + 3 చైన్స్. ఆ 3 అనేది 1 డబుల్ క్రోషెట్ అయితే ఈ 10 అనేది 10 చైన్స్ 10 డబుల్ క్రోషెట్స్ వస్తాయి. టోటల్లీ 11 డబుల్ క్రోషెట్స్ రావాలి ఇక్కడ మనకు. ఓకే, మీరు కౌంట్ చేసుకుంటూ ఎన్ని చైన్స్ వేశారో
అన్ని డబుల్ క్రోషెట్స్ వచ్చాయా లేదా అనేది కౌంట్ చేసుకుంటూ అల్లుకుంటే రాంగ్స్ పోకుండా ఉంటుంది. లాస్ట్లో నాట్ దగ్గర ఉన్నటువంటి దాన్ని కూడా లీవ్ చేయొద్దు. ఇలా అల్లుకుంటూ రావాలి. ఇలా అల్లిన తర్వాత మనకు రో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలి. ఎలా అది? సింగిల్ క్రోషెట్ అయితే 1 చైన్ వేసి బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేస్తాము. ఇక్కడ ఇది డబల్ క్రోషెట్. డబల్ క్రోషెట్కి 3 చైన్స్ ఎక్స్ట్రా అని చెప్పాను కదా. సో ఇక్కడ కూడా 3 చైన్స్. సేమ్ మనం ఏదన్నా బుక్ రీడ్ చేస్తున్నప్పుడు పేపర్ కంప్లీట్ అయిపోతే ఇలా తిప్పుతాం కదా పేపర్ని, అలానే సేమ్ ఈ రో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ రో ఎలా? ఫ్లిప్ చేస్తే మనకి బ్యాక్ సైడ్కి వెళ్తామన్నమాట. ఇక్కడ చిన్న చిన్న పాయింట్స్ కనపడుతున్నాయి కదా, 3 చైన్స్ ఎక్స్ట్రా అనేది వేసేసాము. ఇది ఫస్ట్ వన్. యాన్ ఓవర్ ఈ ఫస్ట్ వన్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు మీకు సింగిల్ క్రోషెట్కి చెప్పాను కదా, ఇలా 2 ఉండాలి అనేసి, వి అనేది, ఇవి చైన్స్. ఈ చైన్ మొత్తాన్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. అలా ఇన్సర్ట్ చేసుకొని ఎక్కడైతే ఇన్సర్ట్ చేసామో యాన్ ఓవర్ చేసి అందులో నుండి కమ్ అవుట్ అండ్ యాన్ ఓవర్ ఫస్ట్ 2లో నుండి రావాలి. అగైన్ యాన్ ఓవర్ నెక్స్ట్ 2లో నుండి బయటికి రావాలి. ఇలా ప్రతి చైన్కి, అంటే ప్రతి డబల్ క్రోషెట్ మీద కూడాను ఇంకో డబల్ క్రోషెట్ వేస్తున్నాం అన్నమాట. ఇవి చైన్స్. ఇటు సైడ్కి చూస్తే మీకు వీ స్టిచ్లా కనపడుతుంది కదా, ఆ ప్రతి దాంట్లోనూ ఇలా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ రో కంప్లీట్ అవ్వగానే అగైన్ 3 చైన్స్ వేసి నెక్స్ట్ రో ఎలా వెళ్తాము? రో కంప్లీట్ అయితే బుక్లో పేపర్ కంప్లీట్ అయితే ఎలా ఫ్లిప్ చేస్తామో అలాగే ఫ్లిప్ టు బ్యాక్ సైడ్ ఫ్లిప్ చేసి డబుల్ క్రోషెట్ అల్లుకోవాలి. మనం ఎక్కడైతే అల్లుతున్నామో అక్కడ ఇలా లెఫ్ట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ థమ్ ఫింగర్తో హోల్డ్ చేస్తే మీకు తిరిగిపోకుండా, ఎక్కడ రాంగ్ పోకుండా, మిస్ అవ్వకుండా ఈజీగా వస్తుంది. థ్రెడ్స్ అన్నీ వచ్చాయా లేదా కన్ఫర్మ్ చేసుకోవడం ఎలానో గుర్తుందా? దీన్ని ఇలా లాగితే పైకి రావాలి. ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు ఇదిగో ఇక్కడ ఒక థ్రెడ్ ఎక్స్ట్రా ఉంది. ఆ థ్రెడ్స్ అన్నీ నీట్గా 4 థ్రెడ్స్ కదా, 4 ప్లే యాన్ కదా మనం యూస్ చేస్తుంది, 4 థ్రెడ్స్ ఉండేలా. ఇప్పుడు చూడండి థ్రెడ్స్ అన్నీ వచ్చాయి అని అంటే మీకు హుక్ అనేది ఇలా ఈజీగా మూవ్ అవుతుందన్నమాట. అలా అన్ని థ్రెడ్స్ ఉండేలా చూసుకోవాలి ఎవ్రీ టైం. ఇప్పుడు ఈ రో కంప్లీట్ అయిపోయింది కదా. ఈ రో కంప్లీట్ అవ్వగానే 1 2 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఈ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ రోకి ఫ్లిప్ టు బ్యాక్ సైడ్ అగైన్ ఈ రో మొత్తం అల్లుకోవాలి. ఇది డబుల్ క్రోషెట్.